పేరు హరితారెడ్డి. నేను లాస్ట్ ఇయర్ బీటెక్ గ్రాడ్యుయేట్ అయ్యాను. నేను జాబ్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఈరోజు లోకేష్ సార్ వచ్చారనమాట తోటను చూడడానికి. ఆయన చాలా బాగా మాట్లాడారు. మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి కానీ, దాన్ని మనము ఎలా విస్తీర్ణం చేయాలి, అందరూ ఎలా నేర్చుకోవాలి. మనకి నెలబడి మనకు ఆదాయం వచ్చేలాగా వేరే వేరే పంటలు వేసుకుంటూ మనం ఆదాయం తెచ్చుకోవాలి. అలాగే మనకు లైఫ్ స్టాక్ కూడా ఖచ్చితంగా గొర్రెలు కానీ, చేపలు కానీ, మనకి కోళ్ళు కానీ ఖచ్చితంగా ఉండాలంటే ఒకదాని నుంచి ఒకటి జీరో వేస్ట్ కాబట్టి ఒకదాని నుంచి ఇంకోటి మనకి వాడకం ఉండాలి. ఒకటి నుంచి అంటే ఇప్పుడు ఆయన చాలాసార్లు రైతులతో మనం మాట్లాడాలి, ఎలాగా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వాడాలి తయారు చేయాలి. ఎందుకంటే అవి పెట్టుబడి తక్కువ, మన చేతుల్లో ఉండే మన దగ్గరలో ఉండే వాటి తీసుకొనే మనం ఫర్టిలైజర్స్ చేస్తుంటాం కాబట్టి ఆయనకు చాలా నచ్చాయి. అని అందులో ఆయన కూడా ఎక్కువ ఎంకరేజ్ చేశారు మా యూత్ని కూడా, మీరు ఎక్కువ రీసెర్చ్ చేయండి, మనకి డిజిటల్ మార్కెటింగ్ కానీ అందుకు ఎక్కువ ఎందుకంటే మేము కూడా ఇంట్రెస్ట్ కాబట్టి మేము డాక్యుమెంటేషన్ చేయడము ఇట్లా ఎక్కువ మేము చెప్పాలనుకుంటున్నాం. అండ్ మా తమ్ముడితో అయితే చాలా బాగా అదే పనిగా ట్రాక్టర్స్ గురించి కూడా మీరు నేర్చుకోండి, మనకి వీ నీడ్ టు మేక్ ఇండియా ప్రౌడ్ అని చెప్పారు కాబట్టి సో ఆయన చాలా బాగా మనం చాలా ఎంకరేజ్ చేశారు కూడా. ఇంకా ఇవి 10 మందికి తెలియాలి అండ్ మన ప్రభుత్వంలో అందరూ బాగా ముందుకు రావాలి మనకు. ఎందుకంటే రాయలసీమలో ఈ ఎండలు లేకపోతే మనకి వ్యవసాయం బాగా అభివృద్ధి రావాలని చెప్పేసి ఆయన చాలా చెప్పారు. అండ్ చాలా హ్యాపీ. అంటే ఎప్పుడు టీవీలో చూసాం కానీ దగ్గర నుంచి ఎప్పుడు అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన వస్తారని కూడా. సడన్గా వచ్చారు అండ్ చాలా హ్యాపీ. అంటే ఆయన చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు, కలిసిపోయారు. మాకు అవన్నీ తెలియదు సార్. మేము మామూలుగా ఎప్పుడు సమ్మర్ కాబట్టి మేము ఇక్కడే ఉంటాము. సో మేము ఎప్పుడు వస్తూ పోతూ ఉంటాం అనమాట. మేము ఇంకా పొద్దున్నే ఇంకా అందులో ఏం లేదు, మేము అందరం కూర్చొని మాట్లాడుకుంటాను. ఆయన వచ్చారనమాట, సడన్ విజిట్ వచ్చారు అంతే. ఎందుకంటే నేను మా చెల్లి మేము కోళ్ళ దగ్గర చూసుకుంటూ ఉన్నామన్నమాట. అంటే సడన్గా సౌండ్ వచ్చింది, ఎవరని చూస్తే సార్ వచ్చారు. సార్ కూర్చొని ఇంకా బాగా మాట్లాడారు. ఇంకా మనం బాగా చెయ్యాలి, అందరికీ నేర్పించాలి, మనం ఎదగాలి, అందరు కలిసి ఉండాలి. ఫార్మింగ్ గురించి ఎక్కువ ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ, మనకి ఇది ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ కాబట్టి ఇట్లాంటివి కూడా సేమ్ ఈ మోడల్ ఇంకా 10 మంది నేర్చుకోవాలి. ఒకరికి ఒక పంట కాకుండా మల్టీ క్రాప్ వాళ్ళు ఇంకా బాగా ఇట్లాంటివి తెచ్చుకొని, ఎందుకంటే మనకి ఆదాయం ఏమంటారు సంవత్సరం ఒక పంట కాకుండా 3-4 పంటలు చేతికి వస్తాయి. మనకి ఏమంట ఇది ఒకటి పోయినా ఇంకొకటి ఉంటుంది చేతిలో. దీని గురించి మనము ఒకటి పోయిందని ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. మేమున్న ఐడియాస్ చెప్పాం సార్. లైక్ బై ప్రోడక్ట్స్ అవి చాలా ఎంకరేజ్ చేశారు. లైక్ ఫార్మర్స్కి ఇవి గాలి వల్ల, వర్షం వల్ల అవి కింద పడిపోతూ ఉంటాయి. మా ఫామ్లో చూస్తేనే ఉసిరి అవన్నీ కింద పడుతూ ఉంటాయి. ప్రతి ఇయర్ లైక్ 1/2 టన్ వరకు పడిపోతూ ఉంటాయి. సో మేమేమనుకున్నామంటే ఆ 1/2 టన్వి డ్రైగా చేసేసి ఆ పౌడర్స్ బై ప్రోడక్ట్స్గా అలా అయితే వేస్టేజ్ ఉండదు కదా మాకు కూడా. సో డిజిటల్ మార్కెటింగ్కి, బ్యూటీ ప్రోడక్ట్స్కి తీసుకుంటారు, టూత్పేస్ట్కి వీటికి వాడుతూ ఉంటారు. సో మేము అది ఒక ఐడియా చెప్పాము, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, చాలా ఎంకరేజ్ చేశారు మా ఐడియాని కూడా. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం సార్. అంటే ఏం చెప్తారు మీకు లోకేష్? చెప్పిన తర్వాత ఏం చెప్పారు? మేము చెప్పాము, ఇదే మా ఐడియా చెప్పాము. చెప్తే ఆయన కూడా చాలా బాగుంది ఈ ఐడియా అని చెప్పి చాలా సర్ప్రైజ్ అయ్యారు. లైక్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మేము చెప్పిన ఐడియాకి ఇంకా ఎంకరేజ్ చేశారు, సపోర్ట్ చేస్తాం మేము కూడా అని చెప్పి. బేసికల్లీ ఇది వేస్టేజ్ అవ్వదు, మేము ఎటు చూసినా కూడా వేస్టేజ్ లేకోకుండా దాన్ని మళ్ళీ రీసైకిల్ చేసుకొని యూజ్ అవ్వాలని చెప్పి ట్రై చేస్తున్నాం. ఈ విషయం చెప్తే ఏమన్నారు లోకేష్? చాలా సర్ప్రైజ్ అయ్యారు సార్. లైక్ ఇంకా ఎంకరేజ్ చేశారు, ఓకే ఇలాంటిది ఇంకా రావాలి, అవేర్నెస్ ఎక్కడ చూడలేదు, చాలా బాగుంది అని చెప్పారు. ఇంకా ఇంప్లిమెంట్ చేస్తాం పక్కా అని చెప్పాము. సో చాలా ఎంకరేజ్ చేశారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. బేసికల్ మేము ఏంటంటే హాలిడేస్ టైంలో ఇక్కడ వచ్చి టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. సో మా ఫాదర్ వాళ్ళతో ఇలా మాట్లాడుతూ మాకు కొంచెం నేర్చుకుంటా ఉన్నాం. ఇవన్నీ చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటాయి చూడ్డానికి, కొంచెం నేర్చుకోవడానికి కూడా. చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరుగుతూ ఉన్నాము. సో మేము స్టడీస్ వల్ల అక్కడికి వెళ్ళినా కూడా హాలిడేస్లో అంతా టైం ఇక్కడే స్పెండ్ చేస్తూ ఉంటాం. చాలా బాగుంది సార్. సార్ వచ్చినందుకు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. మా ఐడియాస్ కూడా షేర్ చేసుకున్నాము, ఇంకా ఎంకరేజ్ చేశారు. యూత్ని, మాలాంటి యూత్ని ఇంకా మా ఐడియాస్ ఇంకా చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అది చాలా బాగా నచ్చింది. మాకు ఆ షై ఫీలింగ్ అంటూ ఏం లేదు. బాగా ఫ్రెండ్లీ నేచర్తో మాతో బాగా మాట్లాడారు. ఇంటరాక్షన్ కూడా బాగా జరిగింది. నన్ను మంచిగా క్వశ్చన్లు అడిగి ఒక ఫ్రెండ్గా అలా బాగా ట్రీట్ చేశారు. మాకు బాగా నచ్చింది. అంటే ఏమేమి అడిగాడు నిన్ను లోకేష్? ఎలా చదువుకుంటున్నావు అంటే, ఫామ్లో నువ్వు అంటూ ఏం చేస్తూ ఉంటావు, ఇంకా ఈ ఫామ్ని ఎలా అప్డేట్ చేయొచ్చు,
రైతులకి అంటూ ఎలాంటి మిషనరీస్ కావాలి, అలాంటి క్వశ్చన్స్ అన్నీ అడిగారు. మేము బాగా ఇంటరాక్షన్ కూడా బాగా కుదిరింది. అంటే నువ్వు తోటలో పని చేస్తున్నావా అని అడిగినాడా? తోటలో నేను పని చేస్తూ ఉంటాను. నార్మల్గా ఎప్పుడైనా పెస్టిసైడ్స్ కాకోకుండా ఈ నేచురల్ పెస్టిసైడ్స్ కొడుతూ ఉంటాం కదా, చేప మందు కానీ లేకపోతే ఆవు పేడతో తయారు చేసిన మందు కానీ, అప్పుడు నేను ఇక్కడే ఉంటాను. మొత్తం పెస్టిసైడ్స్ హాలిడేస్లో మ్యాక్సిమం ఇక్కడే ఉంటాం. మొత్తం మాకు చిన్నప్పటి నుంచి ఇదే వాతావరణం అలవాటైంది. మాకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. పొద్దున వస్తే ఈవినింగ్ 6 అలా అయిపోద్ది ఇక్కడే. లోకేష్ వస్తాడని తెలుసా మీకు? తెలియదు మాకు. సడన్గా వచ్చేపాటికే మేము కూడా కొద్దిగా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే మా ఫామ్ అంటూ చూపించి ఇంకో ఒక 1000-10,000 మంది రైతులు ఇంకా ఇన్స్పిరేషన్ అయ్యి స్టేట్ కూడా మంచిగా ఉంటుంది. ఏమేమి పండిస్తారు మీరు ఇక్కడ? మేము ఇక్కడ చాలా రకాలు పండిస్తాం. ఫస్ట్ వచ్చేసి మెయిన్ ఆమ్లా పండిస్తాము, చీన పండిస్తాము, కొబ్బరి పండిస్తాము. మళ్ళీ ఇటువైపు వచ్చేసి ఈ చిన్న ఫ్రూట్స్ ఉన్నాయి, మామిడి పండిస్తాము, అవన్నీ ఉన్నాయి. అన్ని కడుక్కున్నాడా? అన్ని కనుక్కున్నాడు, అన్ని వెరైటీస్. ఒకవేళ ఎలా? దీనివల్ల వేస్టేజ్ ఇట్లా ఏందని ఏమన్నా అడిగాడా? వేస్టేజ్ అడిగాడు. కానీ ఇక్కడ ఏంటంటే మేము నేచురల్గా చేస్తున్నాం కాబట్టి వేస్టేజ్ అనేది రాదు. ఇక్కడ వేస్టేజ్ ఇంకా ఎరువులా అయిపోయి చెట్లకి ఎక్కువ పవర్ వస్తుంది. నేను మాత్రం కోళ్ళను ఒక్కటి చూచంట. 8కి వచ్చాను, 8 నుండి కోళ్ళను చూసుకుంటా అంట. అది ఆ కోళ్ళు అప్పుడు 7,000 ఇచ్చినప్పుడు ఆ లెక్క ఇంకా ఇవి వచ్చినది ఆయన ఇన్ని కోళ్ళను కొనేసినాను. అంటే లోకేష్ వచ్చినప్పుడు మీరేం చేస్తా అన్నారు? కోళ్ళనే చూసుకుంటాను. అప్పుడు సడన్ గా ఆయన వచ్చారు కదా, ఎట్లా ఫీల్ అయ్యారు మీరు? ఏం పిలగాలో నాకు ఒక మనవాడు వచ్చినట్టే ఉన్నది, మా మనవాళ్ళు వచ్చినట్టే. ఆయన వాడక అవ్వ అని బాగా పిలిచినాడు. ఏమన్నాడు మీతో లోకేష్? లోకేశ ఏం చేస్తూ ఉంటావు అన్నాడు. అంటే నేను కోళ్ళను చూసుకుంటా అంటాను అన్నా. ఎట్లా అంటే చెప్పినా నేను, నాన్న 7,000 ఒకటే పరిచ్చినాడు కదా, అది ఇంకా ఈ లెక్కకు ఒక 10 కోళ్ళని తెచ్చినాను, గానుంటే ఇంకా కోళ్ళు ఉప్పి చేసుకుంటూ వచ్చినాను, మంచిది అమ్మా అని చెప్పేసినాను. తోట ఎలా పండిస్తావు అని అడిగారా? తోట అంతా ఇల్లే చెప్పినారు, పిల్లలు కొడుకు పిల్లలు మన వాళ్ళు చూసుకుంటున్నారు. సో ఎట్లా ఫీల్ అవుతున్నావు నువ్వు? లోకేష్ ఒక్కసారిగా ఇక్కడికి రావటం ఎట్లా ఫీల్ అవుతున్నావు? ఏం లేదు, మంచిగానే ఉండదు నాకు. ఆయన వచ్చినందుకు ఈ రాష్ట్రానికి కూడా మంచిదే. పలానా చాట దిగినాడు వచ్చినాడంటే అందరికీ బాగుంటుంది. అంటే మీరు ఇక్కడే ఉంటారా? ఇక్కడ 18-8కి వచ్చి మా ఇటాలు 5కు ఇంటికి పోతాను. నేను 5 కల్లా ఇంటికి పోతాను. అంటే ఒక్కసారిగా దిగంగానే ఏమనిపించింది మీకు? లోకేష్ ఇట్లా రోడ్డు మీద పోతా ఒక్కసారిగా దిగంగానే ఇంకా మంచిగానే నాకు బాగానే ఉంది.